నిలబెట్టుకోవాలి. వర్ధిల్లాలి కొమ్మాది బక్కనపాలెం రేవలపాలెం రైతుల ఐక్యత. వర్ధిల్లాలి రైతుల ఐక్యత. రైతులకి ఇస్తామన్న ఇల్లు వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. అధికారులు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే ఇల్లు ఇవ్వాలి. ఈరోజు బక్కన్నపాలెం, కొమ్మాది, రేవల్లపాలెం డిఫారం భూముల పట్టాదారుల రైతులు ఈ యొక్క 5వ రోజు దీక్ష కొనసాగుతుంది. కావున వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రేవలపాలెం, కొమ్మాది 6వ వార్డు పరిధిలో ఈ అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం వారు మాకు తప్పనిసరిగా న్యాయం చేస్తారని, మా రైతుల భూములు తీసుకొని మా ఇల్లు మాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాం. ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. ఈ అప్పలరాజు అండి, నేను సిపిఎం పార్టీ జోన్ సెక్రటరీ. రైతులు ఇవి కనీసం ఒక 15 సంవత్సరాల నుంచి నిరవధికంగా ఉద్యమం నిర్వహిస్తున్నారండి. అప్పట్లోని రైతులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యపూరితంగా రైతుల పట్ల వ్యవహారం చేసింది. ఆ తర్వాత ఈ పోలీస్ అకాడమీ కానీ, నవోదయ, సెరికల్చరల్, దివ్యాంగుల ఐటీఐ ఇవన్నీ నిర్మాణం తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ హుదూద్-ఇల్లులు, ఇలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ సందర్భంలోని రైతులు మాకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా నిర్మాణం చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి రైతులందరూ కూడా ఆందోళన చేసిన క్రమంలోని ఇక్కడ ఏవైతే హుదూద్ ఇల్లులు నిర్మిస్తున్నామో ఈ ఇల్లులు రైతులకు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రైతులు కూడా చాలా ఓపికగా అసలు ఎటువంటి ప్రతిఘటన కార్యక్రమాలు లేకుండా కార్యాలయాల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా స్పందించలేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. అన్ని అధికారుల దగ్గరికి, అన్ని శాఖల దగ్గరికి తిరిగారు. స్వయంగా కలెక్టర్ గారు, పోయినసారి ఉన్నటువంటి మల్లికార్జున గారు కలెక్టర్ గారు, ఆయన మీ సమస్య పరిష్కారం చేయకుండా ఇల్లు ఎవరికి కేటాయించలేదు, మీ సమస్య ఉంది కాబట్టే వాటిని అలా ఉంచామని చెప్పారు. ఆయనతో పాటు హౌసింగ్ పీడీ, అప్పుడు ఉన్నటువంటి పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మీ వల్ల ఆ ఇల్లులు ఎవరికి ఇవ్వలేదు, మీకే ఇస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెవెన్యూ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి అందరి దగ్గర నోటరీలు తీసుకున్నారు. అందరినీ ఎంక్వైరీ చేశారు. చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ లేకపోతే ఎంక్వైరీ చేసి లేకపోయినా పర్వాలేదని చెప్పేసి ఎఫిడవిట్లు తీసుకున్నారు. పంచాయతీదారులు పెట్టి వాళ్ళ సంతకాలు తీసుకున్నారు. రైతులా కాదా అనే దాన్ని కూడా నిర్ధారణ కోసం వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ జరిపిన తర్వాత కూడా ఆ ఇల్లు కేటాయించలేదు. కానీ ఎన్నికల ముందు కూడా మీకే ఇస్తున్నాం, ఇగో రెడీ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు 86 మందికి ఇచ్చేస్తామని చెప్పి ఇవ్వకుండా తాత్సారం చేశారు. ఇప్పుడు ఉత్తర నియోజకవర్గంలోని ఈరోజు ఆ ఇల్లులన్నీ కూడా వాళ్ళు కేటాయించామని చెప్తున్నారు. మాకేమో ఎవరికి కేటాయించలేదన్నారు. ఈరోజు వాళ్ళకి కేటాయించామని చెప్పి అంటున్నారు. మేము ఎన్నికల ముందు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన ముందు కూడా ప్రజాప్రతినిధులు కానీ లేదా అధికారులు కానీ కలిసాం. అప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదన్నారు. కానీ అప్పుడే ఇవ్వడం అంటే ఏం జరిగిందంటే హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఏదో చేశారు. వాళ్ళు పాత డేటు 2023 సెప్టెంబర్ డేట్ వేసి వాళ్ళకి కేటాయించారు. ఇది చాలా అన్యాయం. రైతులకి వాళ్ళేమి మొత్తం ఇళ్ళని ఇవ్వమని చెప్పి అడగట్లేదు. రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. 10 బ్లాకులు 320 ఇల్లులు ఉన్నాయి. ఇందులో రైతులకి ఇవ్వగా ఇంకా చాలా ఇల్లులు మిగులుతాయి. ఆ తర్వాత ఎవరికి ఇచ్చుకున్నా వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు. కానీ అలా ఇవ్వకుండా ఆ మాట తప్పి ఈరోజు రైతులకు అన్యాయం చేశారు. ఏదైనా కానీ రైతు